తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ని ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. తన తాత ఎం సత్యనారాయణరావు నుండి తాము కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ పనిచేస్తామని అంటున్న రోహిత్ రావుతో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరోసారి పూర్తి స్థాయిలో తన జోష్ని పెంచుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏ రకంగా వారి స్ట్రాటజీ ఉండబోతోంది, ఈ 15 రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు అనే విషయం మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు గారు ఉన్నారు. రోహిత్ రావు గారు, చెప్పండి, మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా అయినప్పటికీ మీ రాజకీయ వారసత్వం ఎంఎస్ఆర్ గారి నుండి వచ్చింది. సో ఆ లెగసీని మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారు, అలాగే పబ్లిక్కి ఏ రకంగా మీరు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పథకాల గురించి ముందు తీసుకెళ్తారు? బ్రదర్, ఆల్మోస్ట్ 4 years అవుతుంది మనం యాక్టివ్ ఫీల్డ్లో దిగి. సో కొత్త అనే పదాన్ని ఏకీపించాను. కానీ ఎనీవే కరీంనగర్ బేస్గా మనం ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసుకుంటూ పోయినాం. సరే, టికెట్ ఆశించినాం, టికెట్ రాలేనప్పటికీ ఒక నికాసైన కాంగ్రెస్ కుటుంబం మాది కాబట్టి ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు, చేయం గతంలో. కాబట్టి మనము 100% కాంగ్రెస్ పార్టీ గెలుపుకే కృషి చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ మొత్తంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నేను పర్యటన చేస్తూ అక్కడున్న అభ్యర్థులకు ఏ విధంగా వాళ్ళు నన్ను పిలిచి సహాయపడుతారో ఆ విధంగా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నా. అంటే గతంలో కంటే పోలిస్తుంటే 2 ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ చాలా జోష్తో వెళ్తోంది. సో పబ్లిక్ నుండి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మీరు పెంచాలి? 100% మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇప్పుడు 2014 ఎలక్షన్ అంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి అది టీఆర్ఎస్ వేవ్ వచ్చేసింది, టీఆర్ఎస్ గెలిచింది, అది మనకు తెలిసిన చరిత్ర. 2018లో కూడా యాక్చువల్లీ కాంగ్రెస్ వేవ్ ఉన్నప్పటికీ మధ్యలో కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేయడం వల్ల కొన్ని పార్టీస్ తోటి అలైన్ అవ్వడం వల్ల అది మొత్తం వెళ్ళిపోయింది. ఆ 2 ఎలక్షన్స్కి అసలు కంపేర్ చేయలేము. ఇది ఇంకా దాదాపు 15-20 days ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఓటర్స్ డిసైడ్ అయిపోయారు. ఒక దిక్కు బీజేపీ చూసినట్టయితే మొత్తానికి డీలా పడిపోయింది. సో 100% టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటు కంప్లీట్లీ కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేము ప్రభుత్వం ఫామ్ చేయడం గ్యారంటీ. మీరు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ జిల్లా కాకుండా ఏ జిల్లాని ఈ మధ్య గమనించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఏ రకంగా పబ్లిక్ స్పందించారు? నా అనుభవం ఎక్కువ మటుకి కరీంనగర్ జిల్లాలో అయినప్పటికీ ఇప్పుడు మనం వేరే సభలకు వెళ్తుంటాం, అక్కడక్కడ పరిస్థితులు చూస్తుంటాం. కాబట్టి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము, అదేవిధంగా వరంగల్, ఇక్కడ మాత్రం భయంకరమైన కాంగ్రెస్ వేవ్ ఉంది. అన్ని స్థానాలకు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నార్త్ తెలంగాణలో కూడా నాకు తెలిసి కరీంనగర్, ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 మెదక్ చూసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ స్థానాలు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిమిలర్లీ సిటీలో కూడా మనం పుంజుకుంటున్నాం, డే బై డే మనం పుంజుకుంటున్నాం. కాబట్టి 75-80 సీట్స్ పైన వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో ఆ పబ్లిక్లోకి పూర్తిగా వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? 100%. ఇప్పుడు ఒక విధంగా కేసీఆర్ గారు కూడా మాకు అది హెల్ప్ చేశారు. ఎందుకంటే మేము డిక్లేర్ చేసిన 6 గ్యారెంటీస్ని ఇమ్మీడియట్లీ కాపీ కొట్టి వాళ్ళు కూడా ఏదో చేయబోయారు. 500 రూపాయలకు మనం సిలిండర్ ఇస్తా అంటే వాళ్ళు 400, అది కూడా షరతులతో కూడిన 400 అని పెట్టారు. ఇట్లా మనం చేసిన ప్రతిదానికి వాళ్ళు ఇప్పుడు రైతు బంధు మనం 15,000 అంటే వాళ్ళు 16,000 అనడం. చివరిగా చెప్పండి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ఈ 2 కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడానికే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని పలుసార్లు వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 పార్టీలను ఏ రకంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు 100% మీరు చెప్పింది నిజం. దానికి ప్రథమమైన ఎగ్జాంపుల్ వాళ్ళు చేసుకున్న సెల్ఫ్ గోల్ అని మనం అనుకుంటున్నాం, కానీ అది ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. ఏ సంకేతం ఇచ్చారు? టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు 2 ఒకటే కదా, ఆ సంకేతం ఇచ్చేసారు. రెండోది, ఇక్కడ మీరు కరీంనగర్లో మనం ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి కరీంనగర్ అసెంబ్లీలో కూడా మీరు చూసినట్టయితే 2018లో గెలిచింది గంగుల కమలాకర్ గారు, టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. 2019 ఎంపీ ఎలక్షన్లో గెలిచింది బండి సంజయ్ గారు. మరి వాళ్ళిద్దరు కలయిక కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఆ 2 పార్టీలు అలైన్లో లేకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవాలి కదా. ఇది మొత్తానికి చూసినట్లయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా 70 పైగానే సీట్లు గెలుచుకుంటుందని, తిరిగి అధికారంలోకి వస్తుందని, మరోవైపు తమని అధికారంలోకి రాకుండా చేయడానికి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కుమ్మక్కై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని రోహిత్ రావు అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.